హాయ్ గైస్, లాస్ట్ 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో, టీవీల్లో, న్యూస్ ఛానల్స్ లో ఒకటే హాట్ టాపిక్. మంచు మనోజ్ పై అటాక్ జరిగింది. అసలు ఏం జరిగింది? మంచు మనోజ్ పై అటాక్ ఎందుకు చేశారు? అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? మంచు మనోజ్ ని ఫామ్ హౌస్ కి పిలిచి ఏం చేద్దాం అనుకున్నారు? అటాక్ ఎందుకు చేశారు? అటాక్ చేసిన పర్సన్ కి మంచు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు గారు ప్రజెంట్ పహాడి షరీఫ్ అవుట్స్కట్ లో తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. మంచు మనోజ్ సెటిల్మెంట్ కోసం ఫామ్ హౌస్ కి వెళ్ళాడంట. మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ మాట్లాడుతున్న టైంలో సడన్ గా మంచు మనోజ్ పై అటాక్ చేశారంట. అటాక్ చేసిన అతని పేరు వినయ్. మంచు మనోజ్ ని లోకంలో లేకుండా చేద్దాం అనుకున్నారా? అదే అనిపిస్తుంది. అసలు వినయ్ కి మంచు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? వినయ్ వచ్చేసి మంచు విష్ణుకి బిజినెస్ పార్ట్నర్ అంట. కానీ మంచు మనోజ్ పై అటాక్ చేయాల్సిన అవసరం తనకేంటి? అసలు సంబంధం ఏంటి? మంచు మనోజ్ పై అటాక్ జరగగానే వెంటనే 100 కి కాల్ చేసి నాపై ఇలా అటాక్ జరిగింది అని కంప్లైంట్ చేశారంట. 100 కి కాల్ చేశారు అని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. మంచు మనోజ్ గారు 100 కి డయల్ చేసి కంప్లైంట్ చేయగానే వెంటనే మంచు మోహన్ బాబు గారు కూడా నాపై, నా వైఫ్ పై అటాక్ జరిగింది అని కంప్లైంట్ చేశారంట. కానీ ఫిజికల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవరు కంప్లైంట్ చేయలేదు. నిన్న ఈవినింగ్ మంచు మనోజ్ బంజారా హిల్స్ లో TX హాస్పిటల్లోకి ట్రీట్మెంట్ కి వచ్చాడు. చాలా దెబ్బలు తగిలాయి, కుంటుతూ నడుస్తున్నాడు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఓపీ స్లిప్ లో ఏం రాశారంటే వెన్నుపూసకు దెబ్బ తగిలింది, మెడకు దెబ్బ తగిలింది అండ్ కాలికి గాయమైంది అని చాలా క్లియర్ గా ఇది ట్రీట్మెంట్ జరిగింది అని రాశారు. అంతగానం కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మంచు మనోజ్ ని? కొన్ని సంవత్సరాల ముందు మంచు విష్ణు మంచు మనోజ్ కి సంబంధించిన చుట్టాలపై అటాక్ చేస్తున్నారు అని ఒక వీడియో రిలీజ్ చేశారు మంచు మనోజ్. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువులు. తర్వాత అది ప్రాంక్ అని అదని చాలా కారణాలతో ఆ మ్యాటర్ సైలెంట్ అయిపోయింది. కానీ నిన్న మంచు మనోజ్ పై అటాక్ జరగగానే అసలు ఏం జరుగుతుంది అని డైలమాలో ఉన్నారు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్. ఇదంతా నిన్న జరిగింది. ఈ రోజు ఏం జరిగింది అంటే దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు ఒక 40 మంది బౌన్సర్లని మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ కి పంపించారంట. అండ్ నేనేమైనా తక్కువ తిన్నానా అని మంచు మనోజ్ గారు కూడా ఒక 30 మంది బౌన్సర్లని ఫామ్ హౌస్ కి పంపిస్తే వాళ్ళని అలౌడ్ చేయలేదంట. కానీ మంచు విష్ణు పంపించిన బౌన్సర్లని ఎందుకు అలౌ చేశారు? అసలు ఏం జరుగుతుంది? ఇద్దరు కొడుకులు బౌన్సర్లని పంపించగానే మంచు మోహన్ బాబు గారు ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలవగానే ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా కంగారు పడుతూ హైదరాబాద్ కు వచ్చారు. టాలీవుడ్ అంతా మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుంది అని 2 తెలుగు రాష్ట్రాలు అంతా షాక్ అవుతున్నారు. ఈ గొడవల గురించి అంతా క్లారిటీ రావాలి అంటే మంచు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే, అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఇవే మంచు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.